సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల తాను కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినేనన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి చేసిన ద్రోహాన్ని మర్చిపోయి అదే పార్టీలో చేరి సొంత అన్నపై ఆరోపణలు చేయటం తగదన్నారు. ఎవరెన్ని చెప్పినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి కేవలం సీఎం జగన్ కు మాత్రమే ఉందంటున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నూతనంగా వచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనేక ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి పూర్తి స్థాయిలో తెలిసినా సరే ఇటువంటి ఆరోపణలు చేయడం ఎలా చూడొస్తారు? అసలు ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారా, లేదా ఆమె ఈ రకంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల మానసిక స్థైర్యం దెబ్బతీయడం ప్రయత్నిస్తారు? ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు అనేకమైనటువంటి ట్రాప్స్ వేస్తూ ఉంటాయి. అసలు కాంగ్రెస్ పార్టీ చేత అవమానింపబడ్డ కుటుంబం ఏది? వైఎస్ఆర్ కుటుంబం. వైఎస్ఆర్ బిడ్డ ఈరోజు తన అన్నపైన చేస్తున్న ఆరోపణలు తనపై తాను చేసుకుంటున్నట్టుగానే నేను భావిస్తాను. తనపైన తాను చేసుకుంటున్నట్టుగా. మీరు కూడా వెళ్ళారు కదా సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఏమడిగారమ్మా? మా తండ్రి గారు చనిపోతే చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేస్తాము, దానికి అనుమతి అడిగారు. దానికి అనుమతి అడగాలా ఏంటి? మనకు ఒక మిత్రుడు వాళ్ళ ఇంట్లో అశౌచం జరిగితే వెళ్ళి పరామర్శ చేయటం అనేది మన సాంప్రదాయం అని మీరే చెప్పారు. అది జరగలేదు కదా. జరగలేని కారణం చేత మీ అన్నగారిని జైలుకి పంపించారు. మీ అన్నగారిని జైలుకి పంపినప్పుడు మీరు చాలా కష్టపడ్డారు. మీరు అన్నీ చూశారు కళ్ళారా. ఇవాళ పిసిసి అధ్యక్షురాలైనంతరాన్న నీ కుటుంబానికి జరిగినటువంటి అవమానాన్ని తలుచుకోకుండా అన్నగారి పైన ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి, అంటే మొత్తం ఒక్కటే. మీ అన్నగారు ధైర్యవంతుడని మీకు తెలుసు. తను తీసుకున్న నిర్ణయం దైవానికి జనానికి వదులుతాడు. జనాన్ని దైవాన్ని నమ్మాడు, ప్రజల్నే దేవుణ్ణి నమ్మాడు. మీరు కూడా అదే నమ్ముతారు. నమ్మినటువంటి క్రమంలో ఆయన సాధించినటువంటి విజయాలు, ఏ ముఖ్యమంత్రి కొడుకైనా తన తండ్రి మరణానంతరం ఒక పార్టీ పెట్టి 51% ఓట్లు సాధించినోడు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటిది నీకు తెలుసు తల్లి. ఎందుకమ్మా ఈ మాటలు అనుకోవడం వల్ల? మేమందరం మా చెల్లిగా, మా ఇంటి బిడ్డగా భావించేవాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా. కుటుంబం పట్ల ఉంచినటువంటి నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉంచినటువంటి నమ్మకం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాల్ని పిసిసి అధ్యక్షురాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. కాంగ్రెస్ పార్టీ కదా ఆ నష్టాన్ని చేకూర్చింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని స్వార్థం చూపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు ఏమీ లేకపోయినా కూడా నిందారోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి 1,00,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు అంటే దాని మీద ఏదో ఆకాశరామన్న ఉత్తరానికి స్పందించేసి నీతి గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతి బీరకాయ కదా తల్లి. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే నమ్ముతారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి కేవలం సీఎం జగన్కి మాత్రమే ఉందన్న విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.